హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. అది కూడా పాలకోవా స్వీట్. అది కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది. పాలకోవా అంటే అందరూ పాలు తీసుకొచ్చి ½ దాకా దాన్ని మరిగించి ఒక పెద్ద ప్రాసెస్ కదా. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నాన్ స్టిక్ పెనం తీసుకొని దానిలో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. తర్వాత సగం పాలు అంటే కప్పులో సగం పాలు తీసుకోవాలి. తర్వాత 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలండి. మిల్క్ పౌడర్ కూడా 1 కప్పు తీసుకున్నప్పుడు షుగర్ పౌడర్ కూడా సగం కప్పు తీసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలండి. చాలా బాగుందండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. వేసాక కొంచెం మీకు కావాలనుకుంటే టేస్ట్ కోసమని మనము ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ ఎందుకు తీసుకున్నామంటే నాన్ స్టిక్ పైన ఇది నీట్గా అంటే అడుగంటదండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇది కొంచెం పలసగా అయింది కదా, కొంచెం థిక్గా అయ్యేదాకా కలుపుతూ ఉండాలండి. ఒక 10 మినిట్స్ దాకా అలా కలుపుతూ ఉండండి. ఓకేనా? వేసాక కొంచెం ఇట్లా నాన్ స్టిక్ అతుక్కోకుండా ఇట్లా ముద్దలాగా వస్తుంది కదా అండి. ఇలా అయినప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఇట్లా కోవా బిళ్ళ లెక్క చేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని దానిలో మధ్యలో కాజు అన్న బాదం అన్న మీ ఇష్టం అండి, పిస్తా ఏదైనా పెట్టుకోండి. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇన్స్టెంట్ పాలకోవా స్వీట్ అండి, చాలా టేస్టీగా ఉంది. ఇలా చేసుకోండి. రాఖీ వస్తుంది కదా అండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరా. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.